నోటి మాట మనిషి జీవితాన్ని అపవిత్రం చేస్తుంది. అదే నోటి మాట మనిషి జీవితాన్ని దేవుని ఎదుట పరిశుద్ధుణ్ణి చేస్తుంది. అందుకని ఒక మనిషి తనను తాను మార్చుకున్నాడు అంటే ముందు నోటిలో మార్పు రావాలి. అంటే నోరు మారితే మొత్తం దేహాన్ని మార్చేస్తుందట నోరు. నేను మారు మనసు పొందానండి, బాప్తిసం తీసుకున్నానండి, ప్రార్థనకి వెళ్తానండి, ప్రార్థన చేసుకుంటానండి, వాక్యం చదువుతానండి, పాటలు పాడుతానండి, వాక్యం చెప్తానండి అని చాలామంది అంటారు. మా సంఘంలో నేను చాలా గొప్ప పరిచర్య చేస్తానండి అంటారు. మార్పు అంటే వాక్యం చదవడం కాదు, మార్పు అంటే ప్రార్థన చేయడం కాదు, మార్పు అంటే చర్చికి వెళ్ళడం కాదు, మార్పు అంటే వాక్యం చెప్పడం కాదు. దేవుడు ఒక మనిషిలో కోరుకుంటున్న మార్పు ఏమిటి అంటే దేవుని వాక్యమే గనక మీ జీవితంలోనికి వస్తే ఆ వాక్యము మీ జీవితంలో ఇచ్చే మొట్టమొదటి మార్పు ఏమిటి అంటే మీ నోటి మాటను మార్చుందట.